ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం 18వ అధ్యాయము. దీనజన బాంధవుడు. కష్టాలలో భగవంతుడు ఎక్కువ సన్నిహితంగా ఉంటాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. కుంతీదేవి ఎంతో ఆనందంతో శ్రీకృష్ణునికి నమస్కరించింది. అత్త, నీకింకా ఏమి కావాలో కోరుకో, నేను ఇస్తా అన్నాడు కృష్ణుడు. కృష్ణ, నా కుమారులు అడవిలో కందమూలాదులు తింటూ పడరాని పాటలు పడడం చేతనే నీవు నిరంతరము వారి వెంట ఇంట జంట ఉండి కాపాడుతూ వచ్చావు. కాబట్టి నీ అండదండలు, నీ ఆప్యాయత, నీ సామీప్యము నాకు కావాలంటే నిరంతరము నీవు నాకు కష్టాలనే ప్రసాదించు అని ప్రార్థించింది. ఇటువంటిదే సత్యసాయి చరిత్రలో కూడా ఒక చక్కని సంఘటన ఉన్నది. ఒక సంవత్సరం భగవాన్ బాబా ఊటీలో సమ్మర్ క్లాసులు జరపడానికి నిశ్చయించి విద్యార్థులను అక్కడికి తీసుకువెళ్ళారు. సమ్మర్ క్లాసులు పూర్తయిన తర్వాత బెంగళూరు బయలుదేరే ముందు బాబా పిల్లలతో, మీరు ఎలాగో ఊటీ వచ్చారు కనుక ఒకసారి సైట్ సీయింగ్కి వెళ్ళిరండి, భగవంతుని సృష్టిలోని వింతలను చూసి రండి అన్నారు. వారు, మా వెంట మీరు రావాలి, లేకపోతే మేము వెళ్ళం అని పట్టుపట్టారు పిల్లలు. అక్కడ స్వామితో ఫోటోలు తీయించుకోవాలని వారి ఉద్దేశం. అప్పుడు స్వామి సరేనని బస్సులు ఏర్పాటు చేసి, ఊటీలో దొడబెట్ట అనే ప్రదేశం ఉంది. అది 8,000 అడుగుల ఎత్తులో ఉంది. మీరు ముందుగా దొడబెట్ట వెళ్ళండి. మీరు బస్సులు దిగి ఫోటోలకు సిద్ధమయ్యే లోపల నేను వస్తాను అన్నారు. వారంతా బయలుదేరిన తర్వాత భగవాన్ బాబా నందనవనం నుంచి కారులో దొడబెట్ట బయలుదేరారు. అలా బయలుదేరిన తర్వాత ఎవరో 2 యువకులు స్వామిని చూడాలని నందనవనం చేరుకున్నారు. స్వామి నందనవనంలో లేరు, దొడబెట్ట వెళ్ళారని తెలిసింది. ఎలాగైనా స్వామిని చూడాలని వారు మోటార్ సైకిల్పై స్పీడ్గా స్వామి వెనక వస్తున్నారు. ఎవరి పిల్లలు ఇంత స్పీడ్గా వస్తున్నారేమిటి? ఎవరో రౌడీలు కావచ్చు అన్నారు కారులో కొందరు. కాదు, తెలియకుండా మాట్లాడకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నారు భగవాన్. ఒక మలుపు దగ్గరికి వచ్చేసరికి వారు స్వామి కారు పక్కకు వచ్చి స్వామిని చూడాలనే ఆతృతతో స్పీడ్గా దగ్గరికి వచ్చేశారు. కానీ ప్రమాదవశాత్తు బ్యాలెన్స్ తప్పడం చేత మోటార్ సైకిల్ కింద పడిపోయింది. దానితో పాటు వారిద్దరూ పడిపోయారు. తక్షణమే స్వామి కారు ఆపి వారి దగ్గరకు పోయి వారికి అంటుకున్న మట్టిని తుడిచి, నాయనా, ఏమైనా దెబ్బ తగిలిందా? ఎందుకంత స్పీడ్గా వచ్చారు? ఇలా రాకూడదు, స్వామిని చూడాలనుకుంటే నందనవనమునకు రావచ్చు కదా అని కారులో ఉన్న 2 కమలా ఫలాలను ఒలిచి వారికి పెట్టారు. అప్పుడు ఆ కాలేజీ పిల్లలు, స్వామి, మీ దర్శనం కోసమే మేము వచ్చాము. ఈ మోటార్ సైకిల్ పై నుంచి మేము పడిపోవడం చేతే మాకు కేవలం దర్శనమే కాదు, స్పర్శన సంభాషణలతో పాటు ప్రసాదం కూడా లభించింది. నిజంగా మేము కింద పడకపోయి ఉంటే స్వామి కారు దిగి మా దగ్గరికి వచ్చి తలలు నిమిరి ఇంత ఆప్యాయంగా పలకరించేవారా? కనుక స్వామి ఎన్ని రకములైన కష్టములను మాకిచ్చినా సరే మీ దర్శన స్పర్శన సంభాషణలు మాకు అనుగ్రహించండి. అందుకోసం ఏ కష్టాన్నైనా అనుభవించడానికి మేము సిద్ధమే అన్నారు. ఈ ప్రేమమయమైన సన్నివేశం గురించి చెప్పిన భగవాన్ బాబా ఇలా, భగవంతుడు మనల్ని కష్టాల్లో చూసినంత ఆప్యాయంగా సుఖాల్లో చూడడు. అయితే సుఖాలలో కూడా చూసే అవకాశాలు లేకపోలేదు. భగవంతుని దృష్టిలో కష్ట సుఖాలు 2 సమానమే. హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించిన వారికి ఎటువంటి కొరత ఉండదు. నమ్మక చెడిన వారున్నారు, కానీ నమ్మి చెడినట్టు వారు ఈ లోకంలో లేరు అన్నారు. ఆమె అంటే నాకు భయమే.
బాబా మధుర భాషణ. ఒకనాటి ఉదయం ప్రశాంతి నిలయంలో భగవాన్ బాబా దర్శనం కోసం మహిళలు నిశ్శబ్దంగా వరుసలలో మండపంలోకి చేరుకుంటున్నారు. ఇంతలో అక్కడ స్త్రీల గేటు దగ్గర ఉండే ఒక మహిళా వాలంటీర్ వరుసలలో వచ్చేవారిని త్వరగా నడవమని, కూర్చున్న వారిని బాగా జరగమని పరుషమైన పదాలతో మాట్లాడసాగింది. లోపలికి వస్తున్న భక్తురాండ్రు ఆమె చేత మాటలు పడడం వల్ల ఎంతో బాధపడ్డారు. ప్రశాంతి కోసం ప్రశాంతి నిలయం వస్తే ఈమె మాటల వల్ల మనసంతా కలవరమైపోయిందే అని ఒక భక్తురాలు మరింత వ్యధపడి ఈ విషయం స్వామికి చెప్పాలని నిర్ణయించుకుంది. అదృష్టవశాత్తు ఆనాడు భగవాన్ బాబా కొందరు భక్తురాండ్రతో పాటు ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె అటువంటి మహత్తరమైన అవకాశాన్ని తన వ్యక్తిగతమైన విషయం విన్నవించుకోవడానికి వినియోగించుకోకుండా ఆ మహిళా వాలంటీరు పరుస భాషణ గురించి స్వామికి చెప్పాలని భావించింది. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే ఆమె, స్వామి, మహిళల వైపు ఆ వాలంటీర్ చూసారా, ఎన్ని మాటలు అంటున్నదో, ఎంత కఠినంగా మాట్లాడుతున్నదో, ఇక్కడికి వచ్చి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నది. ఆమెను ఆ గేటు దగ్గర ఎందుకు ఉంచారు స్వామి అని తన బాధను వ్యక్తపరిచింది. ఆ మాటలు విని సత్యసాయి బాబా సింహాసనం నుంచి ముందుకు వంగి, బంగారు, నీకు ఒక రహస్యం చెప్తాను, విను. ఆమెంటే నాకు భయమే అన్నారు. ఆ భక్తురాలు ఆ మాట విని ఆశ్చర్యంతో ఆనందంతో ఒక్కటే నవ్వుకున్నది. ఆ గది అంతా నవ్వులతో నిండిపోయింది. భక్తులకు భగవాన్ బాబా ప్రబోధించిన ఒక ఆధ్యాత్మిక పాఠం ఇది. స్వామి ఆ మాటలు విని కోపగించి ఆ వాలంటీర్ని పంపించి వేయలేదు. కేవలం ఒక చిన్న మాటతో ఆ భక్తురాలి దుఃఖాన్ని మటుమాయం చేశారు. మీకు కూడా ఇలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా మాటలు, నా సంభాషణలు గుర్తుకు తెచ్చుకొని ఆనందం పొందండి. మీ కష్టాలను అవలీలగా మర్చిపోగలుగుతారు అని బాబా ప్రబోధించారన్నమాట. తర్వాత ఆ భక్తురాలు మరల దర్శనానికి వచ్చేటప్పుడు, దర్శనం నుండి వెళ్ళేటప్పుడు ఆ వాలంటీర్ చేత అలా మాటలు పడుతూనే ఉంది. ఆ మాటలు పడినప్పుడల్లా సాయి కన్నయ్య మధురమైన మాటలు గుర్తుకు వచ్చి హాయిగా నవ్వుకుంటూ ఉంది. అందువల్ల ఏ కష్టం వచ్చినా సరే స్వామి దివ్య సంభాషణలను, దివ్య ప్రవచనాలను తలుచుకోండి. కలిగిన కష్టం మేఘం వల్లే కదిలి వెళుతుంది. ఈ విధంగా అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడైన సత్యసాయి భగవానుడు అపారమైన అనుగ్రహంతో లోకానికి ఆనందానుభూతిని కలిగిస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరించేలా చేస్తున్నారు. నవవిధ భక్తులు: శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వదనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి నవవిధ భక్తులని మహాభాగవతం పేర్కొన్నది. ఇవన్నీ భగవంతుని చేరడానికి క్రమానుగతమైన సోపానాలు వంటివే. ప్రశాంతి నిలయం చేరిన లక్షలాది భక్తుల అనుభూతులను అద్దం పట్టే ఉదాహరణ ఒకటి పరిశీలిద్దాం. మొదటిగా మనం సత్యసాయి పరమాత్ముని గురించి వింటాము. అనంతపురం జిల్లాలో పుట్టపర్తి క్షేత్రంలో సత్యసాయి భగవానుడు ఉంటారని, ప్రశాంతి నిలయ మందిరంలో సాయినాథుడు ఉదయం సాయంత్రం దర్శనం అందిస్తారని, అరుణకాంతులు చిమ్మే పొడవాటి అంగితో, నల్లని శిరోజ సంపదతో, ఆకర్షణీయమైన దివ్య రూపంతో స్వామి అనుగ్రహించే దర్శనం అద్భుతమైన ఆనందం కలిగిస్తుందని, స్వామి స్పర్శ మాత్రం చేతని, మధుర సంభాషణం చేతని కష్టాలు తొలగించగలరని, క్షణంలో శూన్యంలో నుంచి ఏ వస్తువైనా సృష్టించగలరని, సంకల్ప మాత్రంతో ఎటువంటి రోగమైనా నయం చేయగలరని, ఇలా బాబా గురించి రకరకాలుగా వింటాము. ఇది మొదటి దశ, శ్రవణము. ఆ తర్వాత ఇంటికి వచ్చి మనం ఇంట్లో వారందరినీ దగ్గరికి పిలిచి, నీవు విన్నావా ఈ విచిత్రం? సత్యసాయి బాబా సాక్షాత్తు భగవంతుడట, ఆయన దయాసముద్రుడట, ఆయన ప్రేమావతారుడట అని వాటికి ఉదాహరణలు విన్నవి చెప్తూ ఆ భగవంతుడిని అనేక రీతులుగా స్తుతిస్తాము.
ఇది 2వ దశ కీర్తనము. ఏనాటికైనా పుట్టపర్తి వెళ్ళి స్వామిని దర్శించాలనే కాంక్ష ఏర్పడుతుంది. మనసంతా స్వామి ధ్యానంతో నిండిపోతుంది. స్వామి దివ్యలీలలు విన్నవి గుర్తుకు వచ్చి ఆశ్చర్య ఆనందాలు కలుగుతాయి. స్వామిని గురించి ఒకటే తలుపులు. ఇది 3వ దశ స్మరణము. తర్వాత ఒక శుభ సమయంలో పుట్టపర్తి చేరుకున్నాము. దర్శనంలోకి వెళ్ళి కూర్చున్నాము. ఉదయ కిరణ కాంతులలో అరుణ కిరణ కాంతులతో బాబా మెల్లమెల్లగా వచ్చి ఎదుటే నిలబడ్డారు. అప్పుడు ఆనంద పారవస్యంతో దిగ్భ్రాంతి చెంది ఆ దివ్య సుందర పాద పద్మాలను కళ్ళకద్దుకున్నాము. ఇది 4వ దశ పాదసేవనము. స్వామి అపారమైన దయతో కోరికల గదిలోకి పిలిచారు. వెళ్ళి భగవంతుని పాద పద్మాల దగ్గర కూర్చున్నాము. సత్యసాయినాథుని దివ్య పాద పద్మాలపై పుష్పాలను ఉంచాము. అప్పుడు భగవాన్ బాబా, బంగారు, వాడిపోయే ఈ పుష్పాలు కాదు నాకు కావలసింది, హృదయ పుష్పం అంటారు. స్వామి తీయని స్వరం విన్నప్పుడు మనసులో కోటి వీణలు మీటినట్లుంటుంది. ఇది 5వ దశ అర్చనము. బాబా మనకు దగ్గరగా సింహాసనంపై ఆసీనులయ్యారు. దివ్యానందంతో మనసంతా నిండిపోయింది. మన జీవితాలలో జరిగిన అనేక సన్నివేశాలు బాబా ఎంతో కరుణతో గుర్తు చేశారు. బాబా సర్వజ్ఞత్వానికి దిగ్భ్రాంతి కలిగి ఆశ్చర్యానందాలతో బాష్పధారలతో బాబాకు హృదయపూర్వకంగా అంజలి ఘటించాము. ఇది 6వ దశ వందనము. అప్పుడు భగవాన్ బాబా చల్లగా చూస్తూ మెల్లగా నవ్వుతూ, బంగారు, నీకు ఏమి కావాలి అన్నారు. స్వామి, మీరు అనుమతిస్తే మీ సేవ చేసుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అన్నాను. ఇక్కడ నీవు ఏమి చేస్తావు అన్నారు స్వామి. ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను స్వామి అన్నాను. ఇది 7వ దశ దాస్యము. కొంతసేపు ఈ విధంగా సంభాషణలు జరిపిన తర్వాత భగవాన్ బాబాతో స్నేహం ఏర్పడింది. స్వామి, నాకు ఫలానా కష్టాలున్నాయి అన్నాం. అందుకు స్వామి, నేనున్నాను కదా బంగారు, ఎందుకు భయపడతావు? నేను నీ ఇంట వెంట జంట కంట ఉంటూ రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇలా భగవంతునితో ఏర్పడిన మైత్రి వల్ల ఎంతో ధైర్యం కలిగింది. ఇది 8వ దశ సఖ్యము. కొన్నాళ్ళ తర్వాత భగవాన్ బాబా, ఏమి కావాలి నీకు అని అడిగారు. అప్పుడు స్వామి, నాకు ఏమీ వద్దు, నేను నీ వాడను, నన్ను ఒక ఉపకరణంగా వాడుకో, నేను నిమిత్త మాత్రుణ్ణి అన్నాను. ఇది 9వ దశ ఆత్మ నివేదనం. ముందు మీరు అడిగింది నేను ఇస్తాను, తర్వాత నేను ఇచ్చేది మీరు అడిగేలా చేస్తాను అని సాయినాథుని ప్రవచనం కదా. ఈ నవవిధ భక్తులు సాయినాథుని శ్రీచరణముల చెంత చేరడానికి, సంసార సాగరమును తరించడానికి నవసోపానములే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, దయామయుడు అయిన శ్రీ 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 సత్యసాయి పరబ్రహ్మ స్వరూపిణి దివ్య చరిత్ర సంపూర్ణము. ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడు లోకములన్నింటికీ శుభములను ప్రసాదించుగాక అని అనేక విధముల ప్రార్థిస్తూ స్వామి అనంత వైభవమునకు అద్దం పట్టే ఈ తపోవనము దివ్య గ్రంథాన్ని భవభయహరములైన స్వామి దివ్య పాద పద్మములపై భక్తితో ప్రేమతో వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 18వ అధ్యాయం. సాయిరామ్. ఫలశ్రుతి. ఈ గ్రంథ పారాయణం వల్ల బాబా దయతో బాబా దివ్య రూపం పాఠకుని మనస్సులో కదలాడుతుంది. నాలుకపై నామం నాట్యమాడినట్లుగుతుంది. బాబా ఒకసారి మట్టి తెవ్వమని పనివానికి ఆజ్ఞ ఇచ్చినా తవ్వటమే వాటి పని. ఆ మట్టిని ఏ ఏ చెట్లకు ఎంతెంత వేయవలనో, ఎట్లు వేయవలనో తోటమాలియే నిర్ణయించుకొనును. అట్లే నామస్మరణ, రూపధ్యానము చేయమని నా ఆజ్ఞ. ఆ పని మీరు చేస్తూ ఉండినా
దానిని ఏ ఏ చోటున ఎట్లా ఉపయోగించుకునవలెనో నేను చూసుకునేదను అన్నారు. స్వామి చెప్పినట్లు చేయటమే మన పని. జనన మరణ చక్రంలో నలగకుండా మనల్ని గమ్యం చేర్చటం ఆయన పని. స్వామి మహిమ, స్వామి కరుణ, స్వామి ప్రేమ ఆయా సన్నివేశాలలో మనకు ఆశ్చర్యం, ఆర్తి, ఆనందాలను కలిగిస్తాయి. సమస్తము బాబా అధీనము. మనం కేవలం నిమిత్త మాత్రమనే వైరాగ్య భావన కలుగుతుంది. అది జీవితాన్ని సుఖమయం చేసి చివరకు ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి గుణ విశేషాలను నూరారా కీర్తించటం వల్ల, స్వామి తత్వాన్ని వినటం వల్ల, స్వామిని ధ్యానించటం వల్ల, స్వామి సేవ చేయటం వల్ల కర్మబంధాలు తొలగిపోతాయన్నది అక్షరాల సత్యం. సత్యసాయి మహాదేవుడు సర్వదేవతాతీత స్వరూపుడు. కాబట్టి అన్ని మతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు, అన్ని భాషల వారు ఈ దివ్యగాథను పఠించవచ్చు. నీవు హిందువు అయితే నిజమైన హిందువుగా ఉండు, క్రైస్తవుడివైతే నిజమైన క్రైస్తవుడిగా ఉండు, మహమ్మదీయుడివైతే నిజమైన మహమ్మదీయుడిగా ఉండు. నేను వచ్చింది నీ మతం మార్చడానికి కాదు, నీవు నమ్మిన మతంపై నీకు ప్రగాఢమైన విశ్వాసము కలిగించడానికి. సర్వమత సమ్మతమే సాయి మతం అన్నారు భగవాన్ బాబా. అందువల్ల ఈ గ్రంథ పఠనం వల్ల ప్రతి వ్యక్తికి దివ్యత్వంపై, తమ మతంపై చక్కని నమ్మకం ఏర్పడుతుంది. అది సన్మార్గంలో పయనించేలా చేస్తుంది. బాబా మహిమ విని వందలాది దేశాల వారు బాబా స్మరణతో అపారమైన అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఆ ప్రేమ వాహినిలో తన్మయులవుతున్నారు. ఇది ఈ కలియుగంలో ఇప్పుడు ప్రతి క్షణం జరుగుతున్న అత్యద్భుతమైన కార్యక్రమం. ఇది అందరికీ తెలిసిన ఒక దివ్య రహస్యం. వేదములు వేయి చదివినప్పటికీ భక్తి అనేది సులభంగా అర్థమయ్యేది కాదు. అటువంటిది ఆ వేద పురుషుని గురించి తపోవనము అనే ఈ సాయి చరిత్ర, ఈ వేదం చదివితే భక్తితత్వం చాలా సులభంగా అర్థమవుతుంది. సకల శుభములనొసగే సత్యసాయి మహిమలు భక్తి శ్రద్ధలతో మననం చేస్తూ, మన శక్తిని అనుసరించి తోటివారికి సేవ చేస్తూ ఈ సంసార సాగరాన్ని అవలీలగా తరింతుముగాక. దయామయుడైన బాబా దివ్య వృత్తాంతాన్ని మరల పఠించి, బాబాను మాటిమాటికి స్మరించి, బాబా చేత మనము స్మరింపబడి లోకమునంతటికీ ప్రేమమయముగా దర్శింతుముగాక. పునర్జన్మ లేకుండా పునీతులకు ఆగుదుముగాక. సాయీశ్వరాశ్రయో మత్యో సత్యధర్మపరాయణః పాపవ్యాధి విశుద్ధాత్మా యాతి సత్య సనాతనం. శాంతిశ్రీ. ఏ హృదయమున సంగీతువో ఈశా, నాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు, అంజలి ఘటింతు అందుకోవయ్య స్వామి. బాబా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. శ్రీ భగవాన్ సత్యసాయి సచ్చరిత్రము తపోవనము సంపూర్ణము. సాయిరామ్. మంగళహారతి. ఓం జై జగదీశ హరే స్వామి సత్య సాయి హరే. భక్తజనా సంరక్షక భక్తజనా సంరక్షక పతి మహేశ్వర. ఓం జై జగదీశ హరే. శశివదనా శ్రీకర సర్వా ప్రాణపతే స్వామి సర్వా ప్రాణపతే. ఆశ్రిత కల్పలతిక ఆశ్రిత కల్పలతిక ఆపద్బాంధవ. ఓం జై జగదీశ హరే. మాత పిత గురుదైవము మరియంతయు నీవే స్వామి, మరియంతయు నీవే.
నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్ర శయన ఓం జై జగదీశ హరే ఓంకార రూప హరే శివ సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా మంగళహారతి అందుకో మంగళహారతి అందుకో మంగళగిరిధారి ఓం జై జగదీశ హరే నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జయ సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం ఓం శాంతి 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 లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 ओम भगवान श्री सच्चे साई बाबा जी की जय।